మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తగ్గేదేలే. ఏందయ్యా నువ్వు అట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు? ఓనర్ అడుగుతుంటే రోజు కూడా మంచి మర్యాద లేదా? ఏందా ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. నేను ఓనర్ మీద వేసినా ఏమే ఉంటే పని కావాలా మర్యాద కావాలా? ఈడ పని చేయాలంటే పద్ధతులు మార్చుకోవాలా. ఎట్టంటే ఉంటానంటే కుదరదు. ఈడ అట్నా పద్ధతి మారుతాను కావద్దు కానీ ఓనర్ మధ్యత పోలా కుండు పోతాను నేను చేసిన విద్యాలు కానీ ఇది మేము ఓనర్ గడికి ఇచ్చి మార్కెట్లో పోయి మర్యాద దొరుకుతాము కొనుక్కో మనం. ముందు నొలిపిన దిగండి రా. నేనే టాస్క్ ఫోర్స్ డిఎస్పీ గోవిందప్ప. స్వప్న లాంటోడు. ఆయన వచ్చినాక కూలీలకే పైసల కన్నా పానం ముఖ్యమదన్నా. మేసేదానికి ఏమాత్రం కాస్తా ఉండారా? ఏమాత్రం ఉంటారా గొర్రెలా? ఒక ఇన్నూరు ఉండవా? ఇంకొస్తే మొగోడు అనుకుంటేనే దొరికింది పట్టుకోవడానికి వచ్చినా. దోసారు నీ కాడుండేదా ఆ తోటలు, ఆ చుట్టూరా 60 గొడ్డలు లెక్క పొదుసామే. అలా ముఖాలు చూసినారా? మురికినాయలాగా ఉన్నారు. ఇప్పుడు వద్దులేండి సార్. పెద్ద ఆయన మంచి మాట చెప్తాడు సార్. ఇంటే అందరికీ మంచిదే. ప్లీజ్ సార్. మన ముందే సరుకు బయటకు తీస్తారు సార్. పరువు పోతుంది. రండి సార్. చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాళే. ఇది మహా ఆకలే. స్మగ్లర్లు కొండారెడ్డి బెదర్లంటే 2 కాదు 3. ఆ 3వ వాడే జాలరెడ్డి. ఆడగలు తగిలి నువ్వు పడిందా శోభనం మాత్రం జాలరెడ్డితోనే జరగాల. 2వ వాడు జక్కారెడ్డి. వచ్చిన దుడ్డు ఎంత అని లెక్కపత్రం చూసుకునేది ఈయనే. పోలీసులు అంతా కొట్టిన సరుకు ఎవరితో చెప్పలేదంట. నా మాసానికి 5,000 కన్నా తక్కువ వీళ్ళ జీతం. వీళ్ళకి చెప్తే నాకే వచ్చేదే మొక్క బీడే. అదే మీరంటే అది వేరు. మాకు చెప్పేదానికి దుడ్డు అడుగుతాండావా? కూల్. నాకు కావాల్సినంత నువ్వు ఇయ్యలేవు కానీ ఓ 5 లక్షలు ఏనా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకో? కొండారెడ్డి తమ్ముడి పూడుస్తాను నా కొడక. మన సరికి ఆడుతుండదు ఎవరు చెప్పి పూడుస్తాడా? కొండారెడ్డి అన్నా బంగారం ఆయనే శ్రీవ
చూసిందా? ఫుల్లే మచ్చా. ఒరే సరిగ్గా చూసినావు నువ్వా? చూసినా మచ్చా, ఒక్క తిరుగుడు చూడలే అమ్మి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? దేనికి మచ్చా? ఆ అమ్మి చూడకపోతే నాకెందుకు ఉండదు మచ్చా? నీకు సమ్మగా ఉండదు. ఒక్క తూరు కూడా చూడలేదు మచ్చా. అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? మచ్చా లోపల నేను చాలా ఫీల్ అయ్యి. రే సరే బా చూడలేదు సరే చూసిందని చెప్తే నీ అబ్బా సొమ్మెన పోద్దా? ఆ? నీ హ్యాపీ అవుతాను కదరా నేను. మచ్చా నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు నన్ను హ్యాపీ చేసేదానికి ఏ ఐడియా? మంచి చోటు పెట్టినావు కొండారెడ్డి. గోడౌన్ బాగుండదే, ద్రాక్ష కూడా నచ్చినదే. మంగళం సీను మొత్తానికి బాసు. ఇది చెక్ పోస్టులు దాటిచ్చి చెన్నై పోర్టుకి చేర్చేస్తాను. వస్తుండవా గౌరెడ్డి గడు ఉండుండ్లా? ఎవరు మన గౌరెడ్డి? వాడు సరుకు విషయంలో అవతాపకులు చేస్తుండారని. కానీ సరుకు చూసేదా జాలరెడ్డి గాడు కదా. ఆ జాలరెడ్డి గాడు ఎప్పుడు చూసినా కానీ ఆడపిల్లకాయలు వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. అని కానీ నమ్మి మనం సరుకు అప్పచెప్పినాం అనుకో మన గుంట మనం దూకున్నట్టే. నిజమేరా బామ్మద్ది. ఏ పిల్లకాయనుకో ఆ గోవిందప్ప వచ్చిందనుకో సరుకు మొత్తం సంకనాగా పుడుస్తుంది. మాటల్లో వచ్చాడు. కొత్త పిల్లకాయ అంటాడావు. ఆ గౌరెడ్డి గారి సంగతి ఏందే? అన్నాడు గాలి కుదిలిసినవా? ఎప్పుడు ఆకాశంలోకే కాదు మావా, అప్పుడప్పుడు నేల మీద కూడా. బామ్మర్ది వీడు నా తమ్ముడు మాదిరే. వీడు చచ్చేది నేను చూడలేనురా. ఫోన్ చేసుకునేదా? నమ్మురుగానన్నా వనకన్నా నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా. దొబ్బా సరుకు చెన్నై చేరిపోయి ఉండా సామె. 4 అలిపి తిరినాయాలా? నువ్వు ఇడిసేసినావు కాబట్టి నేను పోలే. నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్. నాకేం సంబంధం లేదన్నా, అంతా ఓడే చేసి ఉంటాడు. వాడిదంతా చేస్తా ఉంటాడని నీకు తెలుసు కదరా? తెలుసన్నా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పకపోతే దుడ్డిస్తా అని చెప్పి ఉంటాడన్నా. కూతురు పెళ్లి కోసం కక్కుర్తి వాడి ఉండా. కూతురా? ఎవరదే? పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉండదు రేడికి. అదేనా చూడాలని సినిమాకి వస్తే చూసిండా అయ్యే. ఆ అమ్మాయి ఈడి కూతురా? బాగుంటుంది కదరా? అప్పుడు దూరం నుంచి చూస్తుంటే. బాగుంటదంటే బాగానే ఉంటది. అయితే దాని దూరం రమ్మును మాట్లాడతాం. మా నాయనకి ఏమైంది చెప్పండి. అంటే స్త్రీ మొదలు పెడితే వంటూ. పుష్ప పిల్ల నేరుగా నువ్వే తీసుకొచ్చుంటావా పడుకు పెట్టడానికి? 4% ఇవన్నీ ఇచ్చేస్తుంటావు.
తోటాలేస్తాడావా తోటాలేస్తావా మీదకే దామే ఆడపిల్ల మీద వేస్తావా సచ్చినారు నీ ఇయ్యాల అయ్యప్ప. మా అన్నోళ్ళతో చెప్పేంత ఎర్రి నాయల్ని కాదురా నేను. ఈ సమస్య నాకు నీకు మధ్యన. ఇది నీతో నేనే తెలుసుకుంటా. నిన్ను ఇడిసేదలే. శ్రీవల్లే నేను పోయేస్తా. దింపన్న బుల్లెట్. ఏంద్రా మీద మీదకి వస్తుండవు? మా బాబు తెలిస్తే ఊరుకో చెప్తానా. చాలా పెద్ద పంచాయతీ అయిపోతుంది. భయపడతాను నేను. భయపడను. ఈ నీసీలో నాకుంది పుష్ప, కానీ వద్దు, ఇది మా అన్నతోనే పోనీ. ఈడు భయపడతాడు ఈడు. అంతే మా బావ అంటే ఎవడైనా భయపడాల్సిందే. మాట్లాడు. ఈ పొద్దు అయిపోయినవరా నువ్వా? మా బావతో మాట్లాడు. యో మోగులేసా నా సీనన్నా పుష్ప అన్నా, మనోడు దొరికేశాడు. యో పుష్ప, నేను చెప్పేది వినప్పా. నువ్వు నేను కలిసి వ్యాపారం చేద్దాము. నువ్వు చెప్పిన రేటుకి అప్పా. మిగతా విషయాల్లో తర్వాత మాట్లాడుకుందాం అప్పా. ఆ బామ్మద్దు కానీ ఏం చెయ్యదప్పా. అరే ఇప్పుడే చంపేసినానన్నా. 5 నిమిషాల ముందు చేసి ఉండాల్సిందే. ప్యానం కదన్నా, పోతే మళ్ళా రాదు. ఏందన్నా గమ్మునుండావా? ఆ సౌండ్ ఏందనేదా? నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా. కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. ఇదోటి తలలో పెట్టుకో. ఎప్పటికే నేను బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే. మా బామ్మద్ది కానీ బాడీ ఇస్తే నేను పోతా. ఏంది ఇదంతా? అది ఆన్లు అడగాల. మొదలెట్టిందా కదా. ఏంది మొదలు పెట్టేది? నేను చంపితే నాగదేది. రజాగా లెక్కలు నేను తర్వాత చెప్తా గానీ నువ్వేంద్రా నా బామ్మద్దిని చంపిందే కాకుండా గడ్డ పెరుకుంటా ముందు లెక్క తేడా తెలుసు. ఏంద్రా నేను ఇప్పుడు లెక్కలు చెప్పాలనా? 1.5 కోటి ఇచ్చుండాడా. మనందరం కలిసి మా మాట ఇదే మా రేట్ అని ఫిక్స్ చేస్తే 2 కోట్లు ఇస్తానన్నాడు. అక్కడ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టుండాను నేను. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోనే ఉండదు. భూగోళంలో ఎవడి కాడ లేదు ఇదే. అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరినో వెళ్ళి అడిగేది ఏందన్నా? డిమాండ్ మనం చేయాలా? మార్కెట్లో వాళ్ళకి పోటీ పెడితే ఎగపడి కొంటారన్నా మన సరుకులు. ఆ లెక్కను చూస్తే టన్నుకి 3 కోట్లు కూడా వస్తాయి తెలుసు మీకు. వ్యాపారం బాగుంటుందన్నా. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. నాకు ఒక్క అవకాశం కానీ ఇల్లు సార్. ఎప్పుడు ఎవడు సున్నంత లాభాలు చూపిస్తాను. ఏం సార్ ఆలోచిస్తుంటారా? నా ధైర్యం ఏందనేదా? ఇప్పటివరకు నేను దాటిచ్చిన సరుకు దొరికిందేలే, అదే నా పెట్టుబడి. 2 టన్నులు ఎక్కువ కమ్ముండటని ఆడెంబడిపోతుంటారు. ఆడొచ్చిన 2 మాసాలకే 2 శవాలు లేసినాయి. పోను ఇంకెన్ని శవాలు లేసి ఉండదు. నుంచి సిటికేట్ మొత్తం పుష్పానే చూసుకుంటాడు. ఏ ఊరు సరికమ్మినా సరే పుష్పకే అమ్మాల. రేపే కాణిపాకలో ప్రమాణం.
ఎంపీ గారు మా బామ్మది కానీ బాడీ ఇస్తే ఇంటికి పోతా. నువ్వు వచ్చిన కాడ నుంచి ఓని బాడీ మీద కూర్చొని ఉండవు గానా, నువ్వు పైకి లేస్తే భద్రంగా ఇంటికి పంపిస్తా. రే సెల్వా, ఆ ఏర్పాట్లు చూడు సీనానికే. ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పు తగలెట్టే నిప్పు నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. మట్టిని మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటు కవుతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. చేయబడినాడని గోవింద వెళ్ళిపోయినాడు. లో ఉన్న లేవలేని స్థితిలో జాలరెడ్డి ఉండిపోయాడు. పుష్పకి ఇంకా తిరుగులేదు, ఇంకెవరూ టచ్ చేయలేరనే టయానికి ఒక్కడొచ్చినాడు. కథ మొత్తం మారిపోయింది. ఎస్పీ బన్వర్ సింగ్ షెకావ్. రండి. కుప్రాజ్ గారు, శీలావతి స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది సార్. అందుకే నిద్ర వచ్చాడు. వచ్చాను. వస్తుంది, అందుకే నిద్ర వస్తుంది. పడుకుంటాను. నీ పేరేమి? పారిపోయాను. చెప్పాను కదా, ఇద్దరు పారిపోయారు. స్మగ్లర్ కదా, వాడికి లెక్కలు రాదు. ఇప్పుడు నేను నెప్పిస్తాను. ఈయనే సార్ పుష్ప, నేను చెప్పిండే కదా ఎర్రచందనం సెంటిసుకుంటాడు. మిమ్మల్ని కలిసేదానికి వచ్చిండాడు సారు. ఎస్పీ ఏంది నీ పేరు? బనా సింగ్ సింగ్ షిక్క యాదైతే ఏమే 11వ తారీఖున పెళ్లి పెట్టుకున్నా. ఎట్టగా నువ్వు కూర్చుకొని రావాలనా? ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది. కుప్రాజ్ గారు సార్, కఫ్స్ వేయండి. ఇప్పుడు అరెస్ట్ చేసి మరి పాపం పెళ్ళి ఎప్పుడు అవుతుంది? 3 సంవత్సరం తర్వాత. అంటే నీ పెళ్ళి 1 నెల తర్వాత వస్తుంది. మగాడు గాడు పుష్ప. ఒకవేళ జైల్లో ఉండగా కడుపు వస్తే మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. సార్, ఇది తక్కువైంది, ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది అని చెప్తున్నా కదా సార్.
తక్కువైంది. సార్ మీరు పెళ్లికి రావాలి. బ్యాక్ 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 బ్యాక్. పుష్ప, నీ పెళ్లికి నా బహుమతి గిఫ్ట్ ఇచ్చా కదా, పార్టీ లేదా పుష్ప? ఆ పొద్దు పుష్ప పెళ్ళి ముహూర్తానికి ఇంకొంతసేపు ఉందనంగా ఐఊరు పెళ్లి కొడుకుని పిల్లమని. ఇదేంది? నేను అనుకోలే మీరు ఇట్లా ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉండరు సార్, పాటలు పాడతా పూట రకటి మంది ఉండరు కానీ అప్పుడు పులేస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉండరు సార్ నన్ను హుయ్యని. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నాకు నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్. అందుకే తెలిసి కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడో, ఎవడు పుట్టించాడో, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లండి కొడుకు అనే మాటే సార్ అదే. పుష్ప తాగి ఏదేదో మాట్లాడు. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్ కావచ్చు సార్. నా కొడుక ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే? సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతు ఇక గేదెలే తీరస్తా. అన్వర్ సింగ్ షికావత్ అట్నా అయితే ప్యాంటు కొడితే బాగాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసిన నీక? ఇది ఆడు రేంజ్ పెట్టుకో. పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే దుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అది రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పని ఉండదు. నీ కాడ సార్ మాత్రమే ఉంటది, మిగతా అన్నీ పెరికేస్తా. వస్తా. ఏంది స్వామి? ఇప్పుడే మొదలై ఉండదే. ఏమైంది సార్? పుష్ప ఇప్పుడైనా రానే తగ్గేదేలే. విరామ